రీసెంట్గా జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేశారు. నిజానికి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు ఈ ఒక్క విగ్రహాన్ని చేయించిందా లేదా ఇంకేమైనా విగ్రహాలు చేయించిందా అనే సందేహం మీకు వచ్చే ఉండొచ్చు. అందుకే ఈ ఫ్యాక్ట్. నిజానికి ఈ ట్రస్ట్ వాళ్ళు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయడానికి 3 శిల్పుల ద్వారా 3 శిల్పాలు తయారు చేయించారు. కానీ చివరికి గర్భగుడిలో చేరింది మాత్రం కర్ణాటకలోని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజు చేసిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. రెండో విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన గణేష్ భట్ చేత చెక్కించబడింది. ఇది కూడా నల్లరాతి విగ్రహమే. ఈ విగ్రహంపై సూర్య భగవానుడితో సూర్యచక్రంతో చాలా దేదీప్యమానంగా కనబడతాడు. కానీ మూడో విగ్రహానికి సంబంధించిన కొన్ని పిక్స్ మాత్రం బయటకు వచ్చాయి. పాలరాయితో చేయబడిన ఈ విగ్రహం చాలా మంది భక్తుల్ని ఆకర్షించింది, అలానే పరవశింపజేసింది కూడా. ఈ విగ్రహాన్ని రాజస్థాన్లోని జైపూర్కి చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి ఈ శిల్పాన్ని చెక్కాడు. ఈ విగ్రహాన్ని మాకరాన్ అనే ఒక తెల్లటి పాలరాయితో చెక్కారు. కానీ కొన్ని కారణాల వల్ల అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. ఫుల్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఫుల్ వీడియోలో తీసుకెళ్తుంది, ఇంకా మరిన్ని వీడియోస్ కనిపిస్తాయి.